అందరికీ నమస్తే. ఇదేంటంటే మా గార్డెన్లో కూరగాయలు. ఈరోజు బీరకాయలు వంకాయలు కోస్తానన్నమాట. ఇవి వచ్చినాయి. నిన్నేమో బెండకాయలు కోసాను. ఇది మా ముగ్గు. రోజు మేము ఈ ప్లేస్లో ముగ్గేసుకుంటాము. ఇది మా తులసి కోట. ఇది లెమన్ గ్రాస్. పుదీనా మొత్తం కోసేసాము ఇంటికి వెళ్ళొచ్చాక. ఇది పాలకూర. వరద వచ్చింది, వరదలాగా వచ్చేసింది. పెట్టాను, మొక్కల్లోతు నీళ్ళు పడ్డి ఆ దెబ్బకి చాలా వరకు చనిపోయినాయి మొక్కలు. తోటకూర అయితే బాగా వచ్చింది. గోంగూర కూడా కొంచెం నిన్న మొన్నటి దాకా తెల్లటి ఆకులు ఉన్నాయి, పల్లాకులు అంట వాటిని. ఇప్పుడు కూడా ఉంది లైట్గా. ఇప్పుడు నలుపుకి వచ్చేసింది అనమాట గోంగూర. ఇదేం మంచి గోంగూర అంటారు, ఇది కొండ గోంగూర అంటారు. ఈ పెద్ద చెట్లు మంచి గోంగూర. ఇది బెండకాయలు నిన్న కోసాను, మళ్ళీ రేపు ఎల్లుండో కోస్తాను. ఇది వంకాయ చెట్లు. ఇప్పుడు వంకాయలు కోసాగా ఇక పిందెలు ఉన్నాయి. ఇంకా బీరకాయలు కోసాను. ఇవి బీరకాయ చెట్టు. ఇది ఉంది బీరకాయ. ఇంత చిన్నగా ఉన్న ముదిరిపోయింది అనమాట. ఇదంతా వంకాయ మొక్కలు. ఇదేం మిరపకాయలు. చూసారా మిరపకాయలు ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. చెట్టు నిండా కాయలే. బజ్జి మిరపకాయలా ఉన్నాయి, చిన్ని బజ్జి మిరపకాయలు. ఇది బేరితే గిట్టు కూడా అల్లుకుంది. ఎండ అయితే మామూలుగా లేదు, అదిరగొడుతుంది. సీతాఫలం విత్తనాలు తినేసాం. ఆ మొక్క చూసారా ఎంత హెల్దీగా వస్తుందో. కలుపు మొత్తం పీకేసరికి ఇది బెండది. ఇది సొరకాయ చెట్టు. పూత కూడా వేస్తుంది అల్లుకొని చక్కగా. అవి పిట్లకి నీళ్ళు, ఇవి పిట్టలకి నీళ్ళు. ఇది పైనాపిల్. ఇవన్నీ మొక్కలు. ఈ అలోవెరా ఇంకో మొక్కలు. ఇవన్నీ పూలు పూసాయి. ఇటు బట్టలు ఆరేసుకుంటాం, ఇటేమో శంఖం పూలు. చూసారా వీడియో పెట్టే కదా ఎంత బాగా వచ్చినాయో. ఇవి ఫ్లవర్స్. ఇదైతే నాకు రోజు చూస్తా కూర్చుంటాయి ఇష్టమైన మొక్కలు. ఎంత బాగుందో కదా ఎండిపోయిన కొమ్మకి.